తెలంగాణ అస్తిత్వ పతాక, సకల జనుల ఆత్మగౌరవ ప్రతీక, గుండెల నిండా గులాబీ జెండా. ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. భారత రాష్ట్ర సమితి పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్ గార్లు మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల బానిసత్వం నుండి తెలంగాణను విముక్తి చేసి 4 కోట్ల ప్రజల గుండెల్లో నిలిచిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. నాయకులందరూ కూడా ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా చివరికి 14 ఏళ్ల పోరాటం ద్వారా తన చావునట్లకు వెళ్లి బయటకు వచ్చిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చి ఆనాడు వేడుకలు చేసుకొని 9.5 ఏళ్లు సుభిక్షంగా పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లోనే ఒక దిక్సూచిగా ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన బాబు కేసీఆర్ కి మరొకసారి పాదాభివందనం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ గుర్తించాల్సింది రాజకీయ కోణాన్ని కాదు, ఈ ప్రాంత అభివృద్ధిని చూడాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఎంతైనా ఉంది. రాజకీయాలు ఇవాళ ఉంటాయి, పోతాయి. ఇవాళ పెట్టుబడిదారుల రాజకీయాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత వచ్చినటువంటి అభివృద్ధిని కూడా ప్రజలను మాయామస్కింగా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్లలో అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 100 ఏళ్ల వెనక్కి తీసుకుపోయింది ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ ప్రజలందరూ కూడా బాపు కేసీఆర్ ను పోగొట్టుకున్నందుకే మాకు ఈ అరిగోస వచ్చింది. మా పొలాల్లో నీళ్ళు వస్తే ఇవాళ దొంగలు పంటలు కొనడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తూ బాపు ఎప్పుడొచ్చినా ఉప ఎన్నికలు గాని ఎన్నికలు వచ్చినా బాపుదే రాజ్యం రావాలి, సార్ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ రాజ్యమే రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. కనుక మన శ్రేణులందరూ కూడా వెన్ను చూపకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం బలంగా చేరితే రాబోయే 2 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తాం. కనుక మళ్ళీ ఈ పండుగని ఈ రోజు జరుపుకున్న పండుగలాగానే మళ్ళీ 2024 తర్వాత ఇంకా ఘనంగా పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఎన్ని తోక పార్టీలు వచ్చినా రాజకీయ పార్టీ ఏర్పడి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ జెండా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మండల పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, వాళ్ళందరూ కార్యకర్తలు, కౌన్సిలర్లు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వంలో ఉండి తనకొచ్చిన స్పీకర్ పదవిని త్యజించి విప్లవం ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని చెప్పేసి నమ్మి ఆ రోజు పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సందర్భంలో మన ఉమ్మడి జిల్లా నుండి ఏకైక నాయకుడు, మన ప్రియతమ నాయకుడు, మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి గారు భుజాన వేసుకొని ఆ రోజు వారి వెంబడ నడిచిన వాళ్ళకు కూడా మేము ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు మరియు ఉద్యమాలందరూ తెలియజేస్తూ 14 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత 9 నెలలు 9 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ఈ రోజు రాష్ట్రానికి కావడానికి ముఖ్యంగా కారకులైన ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఉమ్మడి రాష్ట్రం రాకముందు అప్పులు మన నెత్తిన నుంచి ఆస్తులు ఆంధ్ర వాళ్ళు పెంచుకుంటుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా గానీ ఏ చెరువు చూసినా గానీ దుర్గంధతో నిండిపోయింది, ముళ్ళ చెట్లు. ఏ స్కూల్ చూసినా గానీ ఊడిపోయే బిల్డింగ్లు, ఏ జిల్లా ఆఫీస్ చూసినా గానీ పాత బ్రిటిష్ కాలం నాటికి కట్టిన కట్టడాలే. ఏ కలెక్టర్ ఆఫీస్ చూసినా కానీ, ఏ ఎస్పీ ఆఫీస్ చూసినా కానీ ఆ రోజు అదివే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు తెచ్చిన తర్వాత రైతాంగం ఎంతో సుఖసంతోషంలో ఉన్నది. విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ హాస్టల్, గురుకుల హాస్టల్ పెట్టి
బడుగు బలహీన వర్గాలు అత్యున్న స్థాయికి ఎదిగేదాకా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దిండు. అలాగే మైనార్టీలకు మరి కళ్యాణ లక్ష్మణ్ గాని మైనార్టీ స్కూళ్లు గాని ఈరోజు స్థాపించి మరి వారికి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నత స్థితికి తెచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది. అలాగే ఎస్టీ